దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయము రక్షణనిచ్చే, జీవమిచ్చే, క్రియ చేసే ప్రియులారా, హృదయ ఆలోచన శుద్ధీకరించే, నూతన జీవిత మార్గము చూపించే దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని ధ్యానిద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథ భాగం నుండి మనం ధ్యానించబోయే వాక్య భాగాంశము నూతన క్రియ ప్రియులారా. న్యూ యాక్షన్ లేకుంటే న్యూ యాక్టివిటీ ప్రియులారా. న్యూ యాక్టివిటీ అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. దీనికి మొదట దేవుని ఆత్మ సహాయాన్ని, దేవుని పరిశుద్ధాత్మ సత్యస్వరూపిణి మహిమాత్మ క్రీస్తు ఆత్మ సహాయాన్ని వేడుకుందాం ప్రియులారా. వాక్యం అర్థం అవ్వడానికి మరియు వాక్య ప్రకారం జీవించడానికి, దేవుని పిల్లలుగా ప్రకాశంగా ఈ లోకంలో జీవించడానికి అలాంటి భాగ్యము ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నూతన క్రియ అనే అంశ భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు సృష్టికర్త, రక్షక, మా పోషకుడా, ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని యేసుక్రీస్తు నామంలో ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, నూతన క్రియ, అవును ప్రభువా, నీవే మన జీవితంలో నూతన క్రియ ప్రారంభించే దేవుడవు. ఇప్పుడే ప్రారంభించారు అవును ప్రభువా. దాన్ని మేము గ్రహించినట్లు పరిపూర్ణ నీ కార్యాన్ని చూచే కన్నులు, జీవితం, జ్ఞానము, కృప, శక్తి, ఆత్మ ఇవ్వమని, ఇలాగ చేసి దుష్టుని మీద గొప్ప విజయము మీ పిల్లలైన మేమందరము పొందడానికి సాయం చేయమని శాంతిదాయకుడైన దేవ యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, నూతన క్రియ, న్యూ యాక్టివిటీ అనే అంశభాగంలో మొదట మనము ఒక చిన్న ఆత్మీయ గీతం సాంగ్ పాడుకుని వాక్యాన్ని మంచి నిలవలే మన హృదయంలో స్వీకరించి ఫలించుదాం ప్రియులారా. అలాంటి కృప ప్రభు యేసుక్రీస్తు ఇస్తారు. అవును, పాట ప్రియులారా. నీ కృప నాకు చాలును. నాతో ఏకీభవించి పాడండి. నీ కృప నాకు చాలును. అవును ప్రియులారా, యేసయ్య కృప నాకు, మా అందరికీ చాలును. యేసుక్రీస్తు పౌలుకు చెప్తాడు ప్రియులారా, నీ బలహీనతలో నా కృప పరిపక్వంగా పనిచేస్తుంది. చాలు, నీ బలహీనతలో నా కృప చాలు నీకని. అవును ప్రియులారా, అలాగే మన బలహీనతలు కూడా ప్రభు కృప చాలు. ఎందుకంటే ప్రభు కృప, దేవుని కృప దేవునిలాగా ఉంటుంది. అవును ప్రియులారా, ఇలాగే నాతో ఏకీభవించి పాడండి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. క్రీస్తురాజు, నీ కృప లేనిది మేము బ్రతకలేము. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, యేసయ్యా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునే. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. ప్రభువా,
నీ కృపలేనిది నే బ్రతుకలేను. నా జన్మభూమి వికసించగా మారిపోయేనే మరుభూమిగా. నా జన్మభూమి వికసించగా మారిపోయేనే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. రక్షకుడా నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. తండ్రి దేవా నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపా నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికే ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా యేసయ్యా. జగదుత్పత్తికే ముందుగానే ఏర్పరచుకుని మమ్ము పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. ఆమేన్ లార్డ్. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. రక్షకుడా నీ కృపయే ఈ విశ్వాసము నాకు అనుగ్రహించెను. నీ కృపా నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. పరిశుద్ధాత్మ దేవా నీ కృపలేనిది మేము బ్రతుకలేము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, నూతన క్రియ చేసే దేవుడు ప్రియులారా, ఆయన కృప ఇస్తాడు ప్రియులారా. కృప పాపం ఇచ్చే జీతము మరణము, అయితే దేవుడు ఇచ్చే కృప వరము మన రక్షకుడు దేవుని కుమారుడు యందు ఉన్న నిత్య జీవం ప్రియులారా. అవును, నిత్య జీవము దేవుడిచ్చే కృపగా యేసుక్రీస్తుగా ఉంది ప్రియులారా. ఇలాగే కృప, యేసుక్రీస్తు కృప మనకు చాలా ప్రియులారా. బలహీనతలందు మనము బలము పొందడానికి, ఇలాగే ఆయన కృప లేనిది మనం బ్రతకలేము. ఎందుకనగా మనము శరీర కార్యాలను బట్టి, మన నీతిని బట్టి దేవుని చిత్తము జరిగించలేము. దేవుని కృప మనకు యేసుక్రీస్తు నందు దొరికిన ఎడల నూతనంగా నీళ్లతో ఆత్మతో మనము కొత్తగా జన్మిస్తే మనం పరలోకం ప్రవేశిస్తామని యేసుక్రీస్తు నికోదేము అని ఒక అధికారికి, శాస్త్రజ్ఞ మనిషికి చెప్తాడు ప్రియులారా. ఇలాగే జలరాశులని ఏకరాశిగా నిలిచిపోయాను ప్రభు జనుల ఎదుట. ఇశ్రాయేల్ నుండి దాసత్వంలో ఉన్న దేవుని ప్రజలను ఇశ్రాయేల్ నుండి తీసుకుని వచ్చేటప్పుడు పెద్ద ఎర్ర సముద్రము ఎదురవుతుంది. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ సముద్రాన్ని రెండుగా విభాగం చేస్తాడు ప్రియులారా. అప్పుడు జలరాశి ఏకరాశిగా ఇదికు గోడల వలె నిలిచిపోతుంది దేవుని జనుల ఎదుట. ప్రియుల అలాంటి కార్యం చేస్తాడు ప్రభు. న్యూ యాక్టివిటీ ప్రియులారా, నిజమైన దేవుడు. ఇలాగే ఆయన కౌగిలి మనందరినీ దాచుతుంది. ఆ నీళ్లు ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేయకుండా ప్రభు కౌగిలి ప్రియులారా
బాహు హస్తము ప్రేమ దాచింది, నీ త్యాగమే నన్ను దోచింది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు త్యాగమే సిలువలో మనందరినీ ఆకర్షించింది, తన వైపు దోచింది తన వారిగా. ఇలాగే ఆయన జలరాశులను ఏకరాశి నిలిచాడు ప్రియులారా. పెద్ద అద్భుతం చేసినాడు ప్రభు అన్యజనుల మధ్యలో తన స్వజనుల ద్వారా. అవి మరియు భూకంపాలైన పెను తుఫాలైన నిలిపెడతాడు ప్రభు. అవును, యేసుక్రీస్తు ఆ సముద్ర అద్దరికి పోయేటప్పుడు నదిలో ప్రియులారా నీళ్లలో తుఫాన్ వస్తుంది. అప్పుడు శిష్యులు భయపడతారు, ప్రభువా మేము చనిపోతున్నాం, నీకు భయం లేదా అని. అప్పుడు లేచి ప్రభు తుఫాన్ని సముద్ర అలలను గద్దిస్తాడు. అప్పుడు నిమ్మళమవుతుంది, శాంతమవుతుంది. ప్రియులారా, భూకంపమైన పెను తుఫానైనా ప్రభు కృప శాసిస్తుంది, అవి అణగిపోతుంది. ప్రియులారా, సర్వాధికారం గల దేవుడు, దేవుని కుమారుడు, వాక్యమైన దేవుడు, ఆయన ద్వారా ఆయన మూలంగా ఆయన కోసం సృష్టించబడింది సృష్టి, సర్వ సృష్టి, మనుష్యులైన మనము కూడా. ప్రియులారా, ఇలాగే మన జన్మభూమి వికటించగా మారిపోయేను మరుభూమిగా. ప్రియులారా, యేసుక్రీస్తునందు మనం కొత్తగా మారుతాము. ప్రియులారా, మరియు మరుభూమిగా ఉన్న జీవితము ఏదేను వలె, సుందరమైన తోట వలె, నీళ్లు పారేటి సమృద్ధి గల పొల వలె, భూమి వలె మారుతుంది ప్రియులారా, దేవుడిచ్చే ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నామమున. అవును, ఇలాగే మన జన్మభూమి నిజమైన స్వదేశమైన పరలోకం చేరుస్తుంది ఆ యేసుక్రీస్తునందు విశ్వాసము, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా. ఇలాగే ప్రభు కౌగిలి దాస్తుంది ప్రియులారా. ఆయన త్యాగము, శిల్వ త్యాగము మనల్ని దోచింది, ఆయన వారిగా శాశ్వతగా ప్రేమించుటకు. ఆయన కృపే నిత్యత్వం ప్రియులారా. యేసయ్య కృప నిత్యత్వము, ఆయన స్వాస్థ్యము, అమరత్వము. యేసుక్రీస్తు మనకు కృప ఇస్తాడు ప్రియులారా. మనం నిత్యులుగా జీవిస్తాం, నిత్య జీవులుగా, మరియు ఆయన స్వాస్థ్యముగా మారుతాము, అమరత్వములో చేరుతాము. ప్రియులారా, ఎవరు సమీపించలేని మహా తేజస్సులో నివసించి అమరత్వము గల దేవుని పిల్లలవుతాం. ఆయన కృప నిత్యత్వం, ఆయన స్వాస్థ్యము, ఆయన మనము అమరత్వము పొందాలి ప్రియులారా, యేసయ్య అనే కృప ద్వారా. ఇలాగే జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకున్నాడు ప్రియులారా. మనల్ని పిలిచినాడు, ఏర్పరచుకుని. జగదుత్పత్తి మొదటే, ఈ భూమి ఆకాశము నిర్మించుట మొదటే, మన తల్లి గర్భంలో మనల్ని నిర్మింపక మునుపే మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు. మరియు యేసుక్రీస్తు నామములో పిలిచినాడు. ఆయన యేసుక్రీస్తునందు ఉండిన వారమై, ఆయన పరిశుద్ధాత్మను పొందిన వారమై మనం సత్క్రియలు చేయుటకు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు ప్రభు. ఇలాగే ఆయన పిలుపు స్థిరపరచాలి ప్రియులారా. ఆయన విశ్వసించటం ద్వారా ఆయన కృప బలపరుస్తుంది. ఇలాగే ఆయన కృపే మనకు ఆయన సేవ చేయుటకు అనుగ్రహం ఇచ్చింది ప్రియులారా. ఆయన విశ్వసించుటకు, ఆయన ప్రేమించుటకు, ఆయనని ప్రార్థించుటకు, ఆయన వలె పరిశుద్ధంగా జీవించుటకు, ఆయన గురించి, ఆయన మహాకార్యముల గురించి, భీకర కార్యముల గురించి, పరాక్రమం గురించి, ఆయన మహిమ, ప్రభావం, అధికారం గురించి చాటాలి ప్రియులారా. మన వలె ఉన్న మనుషులకు, మనందరికీ తండ్రి గురించి, యేసయ్య గురించి, పరిశుద్ధాత్మ గురించి, తండ్రి దేవ యెహోవా గురించి, ఇలాగే ఏకదేవుని గురించి మనము చూస్తాం ప్రియులారా. ఆయన సర్వశక్తుడైనాడు, ఆయన నూతన క్రియ చేస్తాడు ప్రియులారా. మనుషుల బలహీనలు ప్రియులారా, ఆయన జ్ఞానము మనకు అవసరము, ఆయన శక్తి అవసరము. పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరుగుతుంది. శక్తి ద్వారా కాదు, బలం ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. ఏది ప్రియులారా? నూతన కార్యము, సాతాను మీద విజయము, శరీరాశల మీద విజయము, ప్రియులారా, చీకటి కార్యముల విజయము, అనారోగ్యం మీద విజయము, అక్రమ జీవితం మీద, దోష మీద విజయం ప్రియులారా. ఇలాగే న్యూ యాక్టివిటీ అనే అంశంలో మనం ప్రవేశిస్తాం ప్రియులారా. మనము
ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం ప్రియులారా. ఫస్ట్ శామ్యూయల్, ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ ప్రొఫెట్, 2nd చాప్టర్ వర్స్ 3rd వర్డ్. ఇక్కడ చూస్తే యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆమేన్. అవును ప్రియులారా, ఇక్కడ అన్న దేవుని దాసురాలు అన్న ఏలి యాజకునికి మాట్లాడుతుంది ప్రియులారా. అవును, ఎందుకంటే ఆమె దేవుని యొద్ద వచ్చి ప్రార్థన ఆలయంలో ప్రార్థించినప్పుడు ఏడిచి, అప్పుడు ఏలి యాజకుడు వచ్చి, ఏమా పొద్దునే తాగి వచ్చినావా అంటాడు. అన్న ఏం చెప్తుందంటే, ఆ స్త్రీ, లేదు నా యజమానుడా, నేను త్రాగలేదు, నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని నీళ్ళవలే కుమ్మరిస్తున్నాను తండ్రి యెహోవా ఎదుట. అవునా అని ఆ యాజకుడు, ఎందుకనగా ఆ కుమారుడు లేదు, ఆయనకు బిడ్డలు లేదు అన్నకు, మరి వచ్చే సంవత్సరం నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్తాడు. నీ హృదయ ప్రార్థన వలె నీకు జరుగునుగాక అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అన్న ఒక దేవునికి మాట అనుకుంటుంది, ఏమంటే, నాకు కుమారుడు పుట్టితే ఈ ఆలయంలో పెద్ద అయ్యేంత వరకు శాశ్వతంగా దేవునికి ఆ సేవకునిగా విడిచిపెడతాను అని దేవునికి మాట ఇస్తుంది ప్రియులారా. అన్న కుమారుడు పుడతాడు, అతనికి సమూయేలు అని పేరు పెడుతుంది అన్న. ప్రియులారా, ఆమె మీద ఉన్న ఆ బిడ్డలు లేని అని ఆ నింద పోతుంది. మరియు ఆ బిడ్డ పాలు తాగేది ఏడిచినప్పుడు 5 సంవత్సరాలు అయినప్పుడు ఆ ప్రార్థనాలయంలో దేవాలయంలో విడిచిపెట్టడానికి వస్తుంది. అప్పుడు ఏలి ఇంకా వృద్ధుడై ఉంటాడు, ఎవరని తెలీదు ఆమె అన్న. అప్పుడు మనము చూస్తాం ప్రియులారా, 1 సమూయేలు 2వ అధ్యాయము 1 నుండి చూద్దాము. మరియు అన్న విజ్ఞాపన చేసి, ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగిను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. 3వ వాక్యం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రియులారా, ఎందుకనగా ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కెను. ప్రియులారా, 1వ అధ్యాయం 1 సమూయేల్ 1st చాప్టర్ 28th వర్డ్, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చూస్తాం. బిడ్డని తెచ్చి దేవునికి అప్పగిస్తుంది. ప్రియులారా, ఇలాగే నూతన క్రియ చేయాలి ప్రియులారా. దేవునికి అప్పగించేదే నూతన క్రియ, లేకుంటే అన్నీ స్వార్థంగా నాశనం అవుతుంది. లోకాశలు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవారే, దేవునికి మాట ఇచ్చిన వారే, దేవుని వాక్య ప్రకారం జీవించిన వారే, ఆత్మ సంబంధులే, పరిశుద్ధులే, విశ్వాసులే, ప్రార్థనా పరులే, మన కష్టాలని దేవుని ముందట హృదయం అన్ని కష్టాలు నీళ్ళవలే కుమరించే వారే దేవుని చిత్తం నెరవేర్చేవారు ప్రియులారా. దేవుని నుండి బలం పొందువారు ధన్యులు ప్రియులారా. వారు దేవుని సన్నిధిలో నిలబడతారు, కృప కలుగుతుంది వారికి, నూతన కృప. నూతన క్రియ చేస్తాడు దేవుడు. ఇలాగే నూతన క్రియ అనే వాక్యంలో మనము ఇంకా లోతుగా ధ్యానిస్తే ప్రియులారా, సన్నివేశం ద్వారా ఆ చిన్న పిల్లలు ఊరికే కూర్చోవడము ఎప్పుడైనా చూశారా? లేదా చిన్న పిల్లలు ఎప్పుడైనా కూర్చుంది
తక్కువ చూసేది. ప్రియులారా, వారు ఎప్పుడూ తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళైన మనము వారిని చూచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. అవును, ఇలాగే చీమలు కూడా ఎప్పుడైనా గమనించారు ప్రియులారా? అది ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటాయి. మరి మనము జ్ఞానోక్తి గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము చదువుతాం ప్రియులారా. ప్రొవర్బ్స్ చాప్టర్ 6 వర్స్ 6th వర్డ్. ఇక్కడ ఏమంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము. ప్రియులారా, సోమరితనము దయ్యం దగ్గర నుంచి వస్తుంది ప్రియులారా. సోమరితనం అనేది, లేజినెస్ అనేది దయ్యం దగ్గర నుండి, సాతాను వద్ద నుండి వస్తుంది. అవును, ఇలాగే మనం మన యజమాని అయిన యేసు ప్రభుని మనం చూస్తాం ప్రియులారా. ఆయన వలె మనం పని చేయాలని కోరుతున్నాడు దేవుడు. అందుకే యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, జాన్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 4th వర్డ్లో ఏమంటే, పగలున్నంత వరకు నన్ను పంపించిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అని ఆయన చెప్తున్నాడు ప్రియులారా. గనుక దీపం ఉండగానే ఇల్లు చెక్కు పెట్టుకోవాలి. తరువాత మనము బాధపడిన ఉపయోగం లేదు. ప్రియులారా, దీపం ఉండగానే చెక్క పెట్టుకోవాలి అంటే జీవితం అంటే బ్రతుకుండగానే ప్రియులారా పరలోక మార్గంలో నడవాలి. యేసుక్రీస్తు ఇచ్చిన వాక్య ప్రకారం వెలుగు మార్గంలో నడవాలి. పరలోకం నుండి, స్వర్గం నుండి దిగి వచ్చిన వాడే స్వర్గానికి ఎక్కిపోయాడు అనే విశ్వాసంతో ఆయన మార్గంలో, ఆయన చెప్పిన ఆజ్ఞలో నడవాలి. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ గైకొనుడి మరియు గైకొనుటకు బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు అన్ని దినములు మీతో ఉంటాను అని ఆజ్ఞాపించాడు ప్రభు. అలాగే ప్రభు ఆజ్ఞలను మనం నెరవేర్చాలని బోధించాలి ప్రియులారా. పరలోక మార్గంలో మనం నడుస్తాం. అప్పుడు ప్రభు వచ్చేటప్పుడు మన అందరినీ తీసుకుని పోతాడు ఆనందపురానికి, వెలుగు లోకానికి, శాశ్వత జీవితానికి. అవును ప్రియులారా, ఇలాగే ప్రభు మనం 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతాం ప్రియులారా. 2 తెస్సలోనిక చాప్టర్ 3 వర్స్ 10th వర్డ్. ఇక్కడ పౌలు చెప్తాడు ప్రియులారా, ఎప్పుడైనాను పని చేయనొల్లని ఎడల, అంటే ఎవడైనాను ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ పని చేయనొల్లని ఎడల, పని చేయకుంటే వారు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిని కదా అని చెప్తున్నాడు ప్రియులారా. ఇది సరి అయిన మాటే అని అనుకుంటున్నాను. అవును, ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే ఇది చెమటొడ్డి నీవు ఆహారం తింటావని దేవుడు ఆజ్ఞాపించాడు ఆదాముకు, ఆయన పాపం చేసినందున. అదొక భాగం. ఏదేమైనా దేవుని బిడ్డ ఎప్పుడు ఆ పని కలిగి ఉండాలి ప్రియుల. ఎందుకంటే సమయం సంకుచితమై ఉంది కనుక మనము ఇది తెలుసుకుని దేవుని రాజ్య సంబంధమైన ఆ పనులలో మనము నిమగ్నమై ఉండాలి అని ఆ దేవుడు చిత్త ప్రియులరా. ఇలాగే యేసు ప్రభువు ఎప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. క్రైస్తవులైన మనం సేవకు పిలువబడ్డాం. ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించుటకు, దేవుని పూర్ణ హృదయంతో, ఆత్మతో, బుద్ధి శక్తితో ప్రేమించడానికి, ఆరాధించడానికి, మన వలె మన పొరుగువాన్ని ప్రేమించడానికి ప్రభు ద్వారా పిలువబడ్డాం ప్రియులారా. ఇలాగే దేవుని సేవించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆయన కొరకు సాక్షిగా ఉండవచ్చు, ఇతరుల కొరకు ప్రార్థించవచ్చు, ఇతరులను ప్రోత్సహించవచ్చు, అవసరాలతో ఉన్నవారికి నీ సహాయాన్ని, ధనాన్ని, ఆహారాన్ని, బట్టలు, అనేక సహాయాన్ని ఇవ్వచ్చు. పిల్లలు రోగులకు సహాయం చేయొచ్చు, చెరసాలలో ఉన్నవారికి దర్శనం ఇచ్చి సాయం చేయొచ్చు, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయవచ్చు, సువార్త చాటవచ్చు. ఇలా ఎన్నో చేయొచ్చు ప్రియులరా. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధ ఆత్మ సహాయం, శక్తితో, జ్ఞానంతో, వాక్య అనుసారంగా క్రియ చేయాలి. అవును ప్రియులారా. ఇలాగే మనం చివరిగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చదువుతాం ప్రియులారా. ఎక్సెలెక్స్టియస్ చాప్టర్ 12 వర్స్ 14th వర్డ్. ఇక్కడ చదివితే ఎక్లేసియా దేవుడు విమర్శ చేయుచున్నప్పుడు
ప్రియులారా, దేవుడు విమర్శ చేసే దినం వస్తుంది, తీర్పు తీర్చే దినం వస్తుంది అంట ప్రియులారా. సొలొమోను జ్ఞాని చెప్తున్నాడు ప్రియులారా, నీకన్నా జ్ఞాని వెనుక లేదు ముందర లేకుంటాడు అని సొలొమోనుకి దేవుడు మాట్లాడినాడు. కానీ యేసుక్రీస్తు సొలొమోను కన్నా గొప్పవాడు ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఆయన. ఇలాగే చివరిగా ప్రసంగి గ్రంథం 12:14 చదివితే, దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ ఆయన మన క్రియలను తీర్పు తీస్తాడు ప్రియులారా. అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు అని చెప్తున్నాడు సొలొమోను జ్ఞాని రాజు. గనుక మనం బహుమానం పొందునట్లు చేతి నిండా మంచి పని కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని చిత్తానుసారంగా యేసుక్రీస్తు నామములో విశ్వసించి ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ నడిపింపులో వాక్యానుసారంగా పని కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియులారా. ఆయన స్తుతించాలి. అవును, ఇలాగే మనం కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం ప్రియులారా. స్లామ్స్ చాప్టర్ 145 వర్స్ 6th వర్డ్. ఇక్కడ చదివితే, నీ భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించేదను. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు దేవుని భక్తుడు చెప్తున్నాడు, దేవా నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించెదరు. అంటే నేను చూసినాను మరియు అందరూ చూసిన వారు వివరిస్తారు. మనము కూడా దేవుని భీకర కార్యములు విక్రమ కార్యములు అంటే భీకరము భయంకరము ధ్యానిస్తే ఆలోచిస్తే చాలు భయం పుడుతుంది. అలాంటి కార్యాలు మనుషుల జీవితంలో చేశాడు దేవుడు. అవును, ఇలాగే ఆయన మహత్యమును కూడా వర్ణించాలి. అవును, సృష్టిలో చేసిన మహాకార్యములు, మనుషుల జీవితంలో చేసిన మహాకార్యములు ప్రియులారా, సృష్టి క్రమము ప్రియులారా. ఇలాగే మన దేహంలో కూడా శాస్త్రానికి అందని నిర్మాణాన్ని చేసినాడు ప్రియులారా. అంతర్గత భాగాలు అవయవములు, బహిరంగ అవయవములు దేహానికి ప్రియులారా, బాడీ పార్ట్స్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ప్రియులారా. ఎందుకనగా దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తుడు నూతన కార్యాలు చేశాడు ప్రియులారా. మనుషునికి అవి కావు, దేవునికి మాత్రమే సాధ్యము. అలాంటి గొప్ప కార్యములు, భీకర కార్యములు, విక్రమ కార్యములు, మహత్ కార్యములు ప్రభు మనందరి జీవితంలో చేయునుగాక. మరియు అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే మన క్రియలను పరీక్షించి పరిశుద్ధపరచునుగాక. మరియు గర్వము లేకుండా మాట్లాడుటకు, గర్వపు మాటలు మా నోట నుండి తీసివేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకము ఇవ్వునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రియులారా, అలాంటి నూతన క్రియ ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుని నూతన క్రియ అనే వాక్య భాగాన్ని ముక్తం చేసుకుందాం. ప్రియులు నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, నిత్యుడా, ఉన్నవాడా, రానై ఉన్నవాడా, ప్రభువ నూతన క్రియ అన్న చిన్న వాక్య భాగం ధ్యానించినాం. ప్రభువ వాక్య భాగంతో మన అందరినీ రక్షించండి. మీ పరిశుద్ధ మార్గంలో, సత్యములో, జీవములో నడిపించండి. నూతన క్రియ చేయండి. మనం తెలుసుకున్నట్లు మేము కూడా మీ మనుష్య జీవితంలో నూతన క్రియ చేయడానికి భూమికి వెలుగుగా ఉప్పుగా మార్చండి. సాతాను మీద పెద్ద గొప్ప విజయం ఇవ్వండి. యేసుక్రీస్తు సర్వాధికార నామములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. దేవుని వాక్యము సజీవమైనది, జీవము గలది ప్రియులారా. అది క్రియ చేస్తుంది. అవును, తను ఆశ్రయించే వారికి ఆశ్రయ దుర్గమైంది. అలాంటి క్రియ చేసే ఆ దేవుని వాక్యాన్ని మనం చదువుదాం ప్రియులారా. వాక్యానుసారంగా జీవించుదాం, శక్తి కోరుదాం ప్రభు దగ్గర. మరియు వాక్యము మనకు దీపమైంది, వాక్యము మనకు ఆహారం ప్రియులారా. ఆత్మకు నా వద్ద వచ్చేవానికి ఆకలి గుణరు, నన్ను విశ్వసించిన వారికి దప్పిక గలదు అనే వాక్యము మీ అందరి జీవితంలో నెరవేరును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్.